దయచేసి ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. ఈ జూమే మీకు ఆఖరి అవకాశం. ఎందుకంటే ఈ జూమ్లో మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మే 2016 1వ తారీఖు నుంచి మీ పిహెచ్సిల్లో కానీ, సిహెచ్సిల్లో కానీ, హాస్పిటల్స్లో కానీ, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ జరిగిన ప్రతి జననము కూడా సిఆర్ఎస్ పోర్టల్లో నమోదై ఉండాలి. అలా నమోదై లేని పక్షంలో పూర్తి బాధ్యత సంబంధిత సిబ్బంది వహించాలి. తర్వాత మేము ఎక్కడికో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాము, మాకేం సంబంధం లేదని అనుకోవద్దు, రిటైర్ అయిపోతున్నాం అని అనుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని వెనక్కి కాల్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ చట్టంలో ఉన్న గొప్పతనం అదే. మిమ్మల్ని వెనక్కి కాల్ఫర్ చేసి ఎందుకు నమోదు చేయలేదు అని అడిగి ఆ ఎక్స్ప్లెనేషన్తో సంతృప్తి చెందకపోతే మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా రన్ చేయొచ్చు. ఎందుకంటే ఇంటెన్షనల్గా నమోదు చేయలేదు అని. అప్పుడు ఎన్ని కారణాలు చెప్పినా ఉపయోగం లేదు. దయచేసి ఇప్పటికైనా సరే మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ప్రతి జననము, ప్రతి మరణము మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానివ్వండి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ జరిగితే అక్కడ నమోదు అయ్యిందో లేదో మీరు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే లీగల్గా చాలా న్యాయపరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ఇంకొకసారి మీరు డెలివరీ రిజిస్టర్ తీయండి. ఫస్ట్ డెలివరీ రిజిస్టర్ తీసి ఎన్ని డెలివరీస్ జరిగినాయో మీరు వెరిఫై చేసుకోండి. ఆ డెలివరీస్ ప్రకారం ఫారం 1లో ఉన్నాయా లేవా అనేది వెరిఫై చేసుకోండి. ఆ ఫారం 1ల ప్రకారం సిఆర్ఎస్ పోర్టల్లో ఉందో లేదో వెరిఫై చేసుకోండి. కరెక్ట్గా సరిపోతే అన్నీ బాగుంటే ఓకే, చక్కగా బైండింగ్ చేసి రిజిస్టర్గా భద్రపరిచి ఒక బీరువాలోనే ఎక్కడో స్టాక్ పెట్టుకోండి. అది 100 సంవత్సరాలు 200 సంవత్సరాలైనా ఉంటాయి అట్లా. ఎందుకంటే లైఫ్ లాంగ్ కావాలి అవి ప్రతి మనిషికి కూడా. ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు. బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్ రెండు కూడా. మనకి పిహెచ్సిల్లో డెత్స్ జరగవు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. సిహెచ్సిల్లో డెత్స్ ఉంటాయి, బర్త్స్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో బర్త్స్ డెత్స్ రెండు ఉంటాయి. ఇది ఒక అంశం అండి. రెండో అంశం ఏంటంటే ఈ కమిటీస్ ఫామ్ చేయమన్నాము. మండల లెవెల్లో ఫామ్ చేసి ఒక 2-3 రోజుల్లో చేయని వాళ్ళు కూడా వెంటనే చేసి మాకు రిపోర్ట్ పంపించండి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు మళ్ళీ ఇప్పుడు మీటింగ్ పెట్టమన్నారు అందరికీ. బర్త్స్ డెత్స్ అసలు ఎట్లా రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఏంటి అనేది పెట్టమన్నారు. అందుకని మీరు మాకు ఒక రిపోర్ట్ ఒకటి పంపించాలి. 2016 నుంచి ఎన్ని డెలివరీస్ జరిగినాయి, ఎన్ని ఫారం 1లో మీరు రాసి ఉన్నాయి, ఎన్ని సిఆర్ఎస్ పోర్టల్లో అప్లోడ్ చేశారు, అన్ని 3 సమానంగా ఉంటే ఓకే, రిపోర్ట్ పంపించండి. ఎక్సెల్లో ఇయర్ రాసుకోండి, ఇయరు, నెంబర్ ఆఫ్ డెలివరీస్ కండక్టెడ్, నెంబర్ ఆఫ్ ఫారం 1s బైండెడ్, నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ డన్ ఇన్ సిఆర్ఎస్ పోర్టల్. సిఆర్ఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ సంఖ్య వస్తేనే మనకు రిజిస్ట్రేషన్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. మీరు ఫారం 1 ఒకటి ఉందని చెప్పి మా దగ్గర ఉందండి నమోదు చేసామంటే కుదరదు. సిఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేసి అక్కడ ఒక సీరియల్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ వస్తేనే నమోదైనట్లు. తర్వాత ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే మీరు ఇన్ టైంలో చేసినట్లయితే ఫారం 1 డిశ్చార్జ్ సమ్మరీ ఇంకా వాళ్ళు ఇస్తారు. ఆధార్ జేఎస్ఐ కోసం ఇస్తారు కాబట్టి ఆధార్ కార్డులు అప్లోడ్ చేయండి, లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. మెయిన్ మనకు ఫారం 1 డిశ్చార్జ్ సమ్మరీ ఉండాలి. తర్వాత రిజిస్ట్రార్ సంతకం ఉండాలి. రిజిస్ట్రార్ సంతకం లేకుండానే చాలా మంది అప్లోడ్ చేస్తున్నారు. కంపల్సరీగా రిజిస్ట్రార్ సంతకం ఉండాలి. తర్వాత ఇది మూడో అంశం. తర్వాత ఇవన్నీ బైండింగ్ చేసిన తర్వాత మాకు రిపోర్ట్ ఇవ్వాలండి. రిపోర్ట్ ఇంతవరకు ఎవరో ఇవ్వట్లేదు. రిపోర్టు కంపల్సరీగా ఇవ్వాల్సిందే. 2016 ఇప్పుడు కలెక్టర్ గారు అడుగుతారు,
మేము చెప్పాలి కాబట్టి 2016 నుంచి ఎన్ని డెలివరీస్ అయినాయి, ఎన్ని సిఆర్ఎస్ పోర్టల్లో నమోదైనవి అనేది రిపోర్ట్ అందరూ పంపించండి. మీ పిహెచ్సిల్లో, సిహెచ్సిల్లో, అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్లో. తర్వాత చాలా మంది మాకు ఆధార్ కార్డులు వాళ్ళు ఇవ్వట్లేదండి, ఇన్ఫర్మేషన్ సరిగ్గా చెప్పడం లేదండి, అందుకని లేట్ అవుతుందండి అంటున్నారు. ఇవంతా రాంగ్ అండి. ఎందుకంటే జేఎస్వై ఉంది, జేఎస్ఎస్కే ఉంది. దానికోసం వాళ్ళు ఆధార్ కార్డులు కంపల్సరీగా ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. 1,00,000 జనాలు జరిగితే ఒకటి అలాంటి జరిగితే జరగవచ్చేమో కానీ మిగతా అన్ని కూడా 99.9% ఇస్తారు ఆధార్ కార్డులు. వాళ్ళ ప్రూఫ్ లేదన్నాక మీరు అడిగితే సాధారణంగా వాళ్ళ అన్ని ఇన్ఫర్మేషన్ మన దగ్గరే ఉంటాయి. ఎందుకంటే యాంటీనేటల్ రిజిస్ట్రేషన్ మనమే చేస్తాం కాబట్టి డేటా అంతా మన దగ్గరే ఉంటుంది, వాళ్ళు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇన్ఫార్మర్ సంతకంలో ఇన్ఫార్మర్ ఎవరు, మనకి డెలివరీ చేసిన వాళ్ళు ఇన్ఫార్మర్. డెలివరీ చేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర అడుగుతారు, అమ్మా నీ పేరేంటి, మీ భర్త పేరేంటి అని అడుగుతారు. ఆ రెండు చాలు కదా, అందులో ఫారం 1లో రాస్తారు, ఇస్తారు. ఇక సపోర్టివ్ డాక్యుమెంట్స్ గా మీరేం చేస్తారంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారేమోనని ఆధార్ కార్డులు కూడా అడుగుతారు. ఆధార్ కార్డే అక్కర్లేదు, 10th క్లాస్ మార్కు లిస్ట్ అను, లేకపోతే వాళ్ళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏదన్నా ఉంటే ఆ డాక్యుమెంటరీ, అదర్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, పాస్పోర్ట్లను, రేషన్ కార్డును, ఆధార్ కార్డు, అట్లా ఏ ఇదైనా పర్వాలేదు. అంతేగాని మాకు ఆధార్ కార్డే కావాలని కూర్చోకూడదు. ముందు రిజిస్ట్రేషన్ చేసేయాలి. మనకు ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వలేదండి అని ఆపడానికి లేదు. ఒకవేళ గ్రహపాటో పొరపాటో ఒకటి మిస్ అయింది, లేట్ అయితే నోటరీ చేయించాలి. నోటరీ ఎవరు చేయించాలి? రిజిస్ట్రారే చేయించాలి. నోటరీ బాధ్యులు రిజిస్ట్రార్. నోటరీ పబ్లిక్ చేయించడానికి వీల్లేదు, వాళ్ళనే నోటరీకి అయ్యే ఖర్చులు కూడా మనమే భరించాలి. కాబట్టి ఇవన్నీ మీరు తప్పుకోవాలి అంటే ఇన్ టైంలో చేసేయండి నమోదులు. అది ఎందుకంటే రేపు ఏప్రిల్ నుంచి 1000 రూపాయలు అవుతుంది లేట్ ఫీజు అంటున్నారు. లేట్ ఫీజు వచ్చిందంటే 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 5 రూపాయలే కడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇది రికార్డ్ కూడా చేసుకోవచ్చు మీరు ఎవరైనా సరే. నేను చెప్పే మాటలన్నీ కూడా రికార్డ్ చేసుకుని అందరికీ షేర్ చేయొచ్చు. భవిష్యత్తులో 2-3 నెలల్లో ఒక్కొక్క బర్త్కు కానీ డెత్కు కానీ లేట్ ఎంట్రీ అయిందంటే 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు కట్టందే అది అప్రూవల్ అవ్వదు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్ లేకుండా చూసుకోండి. లేదు అంటారా, 1000 రూపాయలు కట్టుకుని మీరు అప్లోడ్ చేయించుకోవాల్సిందే. స్టేట్ గవర్నమెంట్కి 1000 రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్కి 250 రూపాయలు. దానికి అయ్యే నోటరీ ఎంత అవుతుందంటే సుమారుగా 200 నుంచి 300 వరకు నోటరీ అవుతుంది. అంటే 1500 రూపాయలు మీ చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఇవ్వదు. లేట్ అయినందుకు పనిష్మెంట్ అనమాట, అది ఫస్ట్ స్టెప్. కాబట్టి మీరు అక్కడ దాకా తెచ్చుకోరనే నేను భావిస్తున్నాను. దయచేసి ఇంకొకసారి మెయిన్ సిహెచ్సిల్లో కొంచెం లేట్లు వస్తున్నాయి, చూసుకోండి. అలాగే మన పిహెచ్సిల్లో కూడా ఎవరన్నా నమోదు చేయని వాళ్ళు ఉంటే వెంటనే నమోదు చేసుకోండి. లేదంటే ఎందుకు నమోదు చేయలేదో, ఎక్కువ ఉంటే ఎందుకు నమోదు చేయలేదో ఆ లైన్ లిస్టు కారణం తెలియజేస్తూ మాకు రాస్తే మేము స్టేట్ అథారిటీస్కి పంపిస్తాము, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారికి. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారు నిర్ణయం తీసుకుని ఎందుకు నమోదు చేయలేదు ఏంటి అనేది మరి వారు చెప్పిన దాని ప్రకారం మనం ఫాలో అవుతాం. ఇవన్నీ ఈ 5 అంశాలు మెయిన్. ఇంకా ఇప్పుడు ఎవరికైనా బర్త్ అండ్ డెత్ నమోదుల్లో ఏదన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరికన్నా డౌట్స్ ఉంటే అడగండి. సార్ నమస్తే సార్. మీరు ఒకవేళ ఇందాక మనం రిపోర్ట్ అడిగాను కదా నేను, ఇప్పుడు డెలివరీస్ ఎన్ని జరిగినాయి, ఎన్ని నమోదు చేశారు అనేది ఒకసారి చూసుకోండి. ఒక్కొక్క డెలివరీకి ట్విన్స్ కూడా ఉండొచ్చు, ట్రైస్ ఉండొచ్చు, 4 పుట్టొచ్చు, చెప్పలేం కదా. కాబట్టి అది కూడా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. లైవ్ బర్త్స్ డెలివరీస్ ఎన్ని జరిగినాయి, లైవ్ బర్త్స్ ఎన్ని జరిగినాయి, ఎన్ని నమోదులైనవి.
ట్విన్స్ అయితే 2 సార్లు నమోదు చేయాలి ఒకే డెలివరీని. అలాగే ఇంకొక విషయం, ముఖ్య విషయం ఏంటంటే, ఒకళ్ళిద్దరు అడాప్షన్ కేసులు మీరు ఎంటర్ చేస్తున్నట్టుగా తెలిసింది. దయచేసి అడాప్షన్ కేసులు మీరు ఎంటర్ చేయకండి. తర్వాత మీరు లీగల్గా చాలా సమస్యలు ఎదుర్కొంటారు. దత్తత అనేది జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారి అనుమతితో చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు డైరెక్ట్గా చెయ్యవద్దు. సార్ ఎస్ఓ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. దిస్ ఇస్ ఫ్రమ్ కంచిచర్ల. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు రిజిస్టర్ ఇన్ టైంలో చేసేస్తున్నాం, బట్ పేరు పెట్టుకోవడం రావడం వాళ్ళు లేట్ అవుతుంది సార్. పేరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, వాళ్ళు పేరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. 2 years పేరు అన్న కాలంలో పేరు పెట్టలేదు అన్న గడి టిక్ పెట్టండి, టిక్ పెట్టి చేసేయండి, నమోదు చేయండి. వాళ్ళు పేరు పెట్టలేదు, ఓకే ఓకే అది చేస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఇంకా చాలా ఒక 2 years గ్యాప్ తీసుకుని వస్తున్నారు మా దగ్గరికి పేరు పెట్టి. 2 years గ్యాప్ ఎన్నెన్న సంవత్సరాలన్నా తీసుకోనండి, అది వాళ్ళ ఇష్టం. అయితే ఏంటంటే ఇదే సందర్భంలో మన ఏఎన్ఎంస్ ఆ గ్రామంలో ఉండేవాళ్ళు వాళ్ళని మోటివేట్ చేయాలి. అమ్మ మీ అమ్మాయికి పేరు పెట్టుకున్నారా? ఇప్పుడు ఇమ్యునైజేషన్ చేస్తారు కదా, ఇమ్యునైజేషన్ చేసినప్పుడు పేర్లు రాసుకుంటారు. పేర్లు రాసుకున్నప్పుడు పేరు పెట్టారని చెప్తారు. అమ్మ మీ మరి పాప పేరు అక్కడ నమోదు చేయించావా, హాస్పిటల్లో వెళ్ళి నమోదు చేయించుకో అని చెప్పాల్సిన బాధ్యత ఏఎన్ఎం ఉంటుంది కదా. వాళ్ళకి అవేర్నెస్ కల్పించాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఇవన్నీ ఏఎన్ఎంస్ చెప్పండి, మీటింగ్ పెట్టి. మీ ఏరియాలో ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే పేరు పెట్టుకునే వాళ్ళు వెంటనే వచ్చి ఇగో పలానా వాళ్ళు పేరు పెట్టుకోలేదని లైన్ లిస్ట్ ఇవ్వండి పని వాళ్ళకి. నిన్న ఒక పర్సన్ వచ్చారు సార్, 2009లో ఇక్కడ పుట్టారంట, పిహెచ్సిలో. బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 2009లో పుడితే పంచాయతీకి పంపిస్తారు మీరు. 2016 ముందుగా అన్ని పంచాయతీకే పంపించేవాళ్ళు. ఎస్ సార్, అదే చెప్పాము మేము. పంచాయతీకి వెళ్ళండి, లేదా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ విజయవాడ వెళ్ళి తీసుకోవాలి మీరు. సబ్ కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్తారు వాళ్ళు? పంచాయతీకే వెళ్ళాలి. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు అంటే మీరు పంపించలేదు అని, ఒకవేళ మీరు పంపిస్తే వాళ్ళు నమోదు చేయలేదు అని, మీ ఇద్దరి మీద వాళ్ళు కోర్టుకి వెళ్ళొచ్చు, కేసు పెట్టొచ్చు. ఓకే సార్, 2009లో సంగతి. అవునండి, 2009 కాదు, 1999 అయినా సరే. ఎప్పుడు అనేది కాదండి సమస్య అక్కడ. మనం అన్నీ తెలుసుకుని ఉండాలి మనకి. మరి అదేనండి, ఇప్పుడు మనకి ట్రైనింగ్స్ లోనూ చెప్తారు, ఏది ఫస్ట్ హెచ్ఏ ట్రైనింగ్స్ లోనూ చెప్తారు. ఇవన్నీ కూడా అంతా అవగాహన ఉంటుంది. కానీ మనం ఇవ్వకపోతే మనదే తప్పు అంటే మీరు లేకపోవచ్చు. అప్పుడు ఎవరుంటే వాళ్ళే రెస్పాన్సిబుల్ పర్సన్స్. వాళ్ళ తరపున ఇప్పుడు ఎవరుంటే వాళ్ళు ఫైట్ చేస్తారు, లేదంటే వాళ్ళని పిలిపిస్తారు వాళ్ళు ఉంటే. అది పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ యుగం కాబట్టి, అంతా వాట్సాప్ గవర్నెన్స్ దగ్గర త్వరలో వస్తాయింది కాబట్టి విత్ ఇన్ డేస్ ఆఫ్ లోనే యాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. మీకు సంవత్సరాల తప్పని ఇప్పుడు పట్టదు. పూర్వం అనేది ఇప్పుడు 2009 అంటే పాపం వాళ్ళకి తెలియదు, అవగాహన లేదు, పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. మన దగ్గర నమోదు లేదు, మనం పంపించాలి. 2009 అంటే మనమే పంపించాలి. అప్పుడు ఫారం 1లు ఉన్నాయి, 2000 నుంచి ఇస్తున్నారు. ఫారం 1లు సప్లై చేస్తున్నారు, బందర్ నుంచి, మచిలీపట్నం నుంచి మీరే తెచ్చుకుంటున్నారు. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎస్ఓ గారు నమస్తే అండి. సార్ చెప్పండి. నమస్తే సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్. నమస్తే సార్. 2009 ఇప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పారు కదా, 2009లో ఏదో నమోదు అవ్వలేదు అని. నమోదు అవ్వలేదేమో అని. అవ్వకపోతే సమస్య, అయితే గొడవలేదు, అయితే నో ప్రాబ్లం. అదే సార్, నేను చెప్తా, దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను. ఏంటంటే సార్, మనం ఫామ్ 1 నమోదు చేసాము, బర్త్ మన దగ్గర జరిగింది, ఫామ్ 1లో రిజిస్టర్ చేసాము. ఆ రిజిస్టర్ పంచాయతీ ఆఫీస్కి తీసుకెళ్లి వాళ్ళని నమోదు చేసుకోండి అని చెప్పేసి అని ఇచ్చాము. వాళ్ళు నంబర్ కూడా అలాట్ చేశారు, ఒక బర్త్కి నంబర్ అలాట్ చేసేసి దానిలో ఆ నంబర్ లో వాళ్ళు మనం ఏదైతే డెలివరీ చేసినట్టు ఇచ్చామో ఆ బర్త్ని వాళ్ళు నమోదు చేయకుండా వేరేది ఏదో చేసుకున్నారు. ఓకే, మనం సేఫ్ సైడ్. ఈ సందర్భంలో ఏంటంటే మనం సేఫ్ సైడ్, ఇబ్బంది ఏం లేదు, మనకు వచ్చిన ఇబ్బంది లేదు. మన దగ్గర ప్యాచరైజేషన్ రిజిస్టర్ లో పేరు ఉంటది, ఫామ్ 1 లో పేరు ఉంటది, పంచాయతీ వాడికి పంపించాము, వాడు నంబర్ వేసి ఇచ్చాడు స్పెసిఫిక్ గా. ఆ రిసీవ్డ్ సంతకం ఉంది కదా, ఆ నెంబర్ లో వెతికితే ఈ పేరు లేదు.
అదేనండి, ఆ రిసీవ్డ్ అని సార్ సంతకం ఉంది కదా, అప్పుడు పంచాయతీ సెక్రటరీ రిసీవ్డ్ అని సంతకం ఉంది కదా. పెట్టారు, ఫామ్ 1 లో ఉంటాయి, సంతకాలు ఉన్నాయి. ఇక్కడ మనం 100% సేఫ్ జోన్ లో ఉన్నాం, మనకే అదే సార్, ఇబ్బంది అదే లేదు. సార్, అవును. అప్పుడు పంచాయతీ సెక్రటరీ గారు భరిస్తాడు, ఆ కష్టమో నష్టమో అంతా ఆయన భరిస్తాడు. వాళ్ళు మన రేపు దగ్గరికి తిరిగారు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు ఏం లేదని అంటారు, మేమేం పంపించాము అని అంటాము. పంపించామన్నది ఫోటో కాపీ తీసి ఇవ్వండి వాళ్ళకి, లేదా వాట్సాప్ చెప్పాము, అదే చూపించాము. ఫోన్ లో ఫోటో తీసుకోమనండి చాలు. ఇదిగో రిసీవ్డ్ అని ఉందండి, ఇదిగో ఫోన్. రిసీవ్డ్, ఇదిగో ఈ నెంబర్ అలాట్ చేశారు, వాళ్ళని వెళ్ళి పట్టుకొని వాళ్ళని అడగండి అని చెప్పేసి అని అన్నాము కూడా. ఓకే సార్, వాళ్ళ ఫోన్ లో ఫోటో తీసుకోమని సరిపోతుంది, పబ్లిక్ వాళ్ళకి మా దగ్గరికి రావక్కర్లేదండి. అదే అదే సార్, ఎందుకంటే మనం సేపు, మనకి ఇబ్బంది ఏం లేదు సార్ అక్కడ. అవును, మీరు పంచాయతీ వాళ్ళు చూసుకోండి అని చెప్పండి, అంతే. సింపుల్ గా అయిపోతుంది, మన సైడ్ అయిపోతాం. నేను అంతే అంతే అందుకనే అంతే సార్. ఇన్ని జాగ్రత్తలో ఇంతసేపు చెప్తుంది, అందుకనే ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మన సైడ్ నుంచి 100% నమోదై ఉండాలి. ఓకే సార్, 2016 తప్పకుండా మే తప్పకుండా. 1వ తేదీ నుంచి ఏది మిస్ అవ్వకూడదు. ఇప్పుడు అదే ఇష్యూలో వాళ్ళు జస్ట్ కేసు పెట్టొచ్చు, అది పెద్ద ఇష్యూ అయిపోద్ది, అది అతనికి, పంచాయతీ అవును సెక్రటరీకి. సార్, అవును. సార్ నమస్తే అవును సార్. సార్ అది హలో సార్ సార్. సార్ నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్, నేను పెనమలూరు పంచాయతీలో డిఈఓగా చేస్తానండి. సార్ నాకు చిన్న పెనమలూరా? డౌట్ సార్. పెనమలూరండి. అవును సార్. సార్ ఓకే, చెప్పండి. ఈ 2009, 2012లో నాకు పిహెచ్సి నుంచి భర్తలు నమోదు చేయడానికి వచ్చినాయి సార్. భర్తలు నమోదు చేశాము సార్. ఆ, నమోదు చేసినవి ఇప్పుడు మనము ప్రింట్ తీయటానికి ప్రింట్లో రావట్లేదండి. ప్రింట్ తీయటానికి ప్రింట్ లో రావట్లేదు. ఓకే. మామూలుగా అది నేను వెరిఫై చేయడానికి లోనికి వెళ్ళి రికార్డులో సెర్చ్ చేస్తే రికార్డులో ఉంది. నా దగ్గర ఏ నెంబర్ అయితే ఉందో ఆ, అక్కడ రికార్డులో, ఆన్లైన్ రికార్డులోనే ఉంది, కానీ అది ప్రింట్ తీయడానికి రావట్లేదు సార్. పాపం వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారని పిల్లలు ఓకే. బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఓకే సార్, మీరు అంతే ఏం చేస్తారంటే అది స్క్రీన్ షాట్ తీసి, మీకు పెనమలూరు అంటే కృష్ణా జిల్లాకి వెళ్తుందండి, మచిలీపట్నం డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి పంపిస్తే వాళ్ళు సార్ స్టేట్ వాళ్ళతో మాట్లాడి మీకు రెక్టిఫై చేపిస్తారు బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు డిఎంహెచ్ఓ ఆఫీస్లో పంపించమంటారా సార్? ఇది డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి చూపించమంటారా? పంపించండి. డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్ లో సుమన్ అని ఉంటాడు, మీకు తెలిసే ఉంటది. ఎవరు సార్? సుమన్ అని ఒక డిపిఏ ఉంటాడు, మీకు నెంబర్ అవును సార్, చెప్తాను సుమన్ రాసుకో. గారికి ఫోన్ చేస్తున్నాం సార్. సుమన్ గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ ప్రెసెంట్ చేయటం ఒక కాదు, వారం ఆ నుంచి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఆ భర్త నో అప్లికేషన్ పంపించండి. ఆ భర్త అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ పంపించండి. ఆ ఈ సార్. నెంబర్ తో నమోదైన సర్టిఫికెట్ వ్యూ కనబడుతుంది కానీ ఆ ప్రింట్ రావట్లేదు అనేది పెట్టండి. ఆ. నాకు పెట్టండి, నా నెంబర్కి పెట్టండి, నేను పంపిస్తాను స్టేట్ వాళ్ళకి. సరే సరే సార్, అట్లాగే సార్, పంపిస్తాను సార్, ఇప్పుడే ఓకేనండి. అలా పంపిస్తాను సార్. అలా మీరు ఓకే ఓకే. జాగ్రత్తలు తీసుకోండి. ఏదన్నా టెక్నికల్ అట్లాగే. ప్రాబ్లం ఉంటే వెంటనే గ్రూప్ లో పెడితే, సెక్రటరీస్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో పెడితే మేము చూసి వెంటనే మేము దాన్ని స్టేట్ వాళ్ళకి పంపించి వెంటనే రెక్టిఫై చేయించేస్తాం, ఎవరికీ ఇబ్బంది లేకుండా. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సదా మీ సేవలో. ఎడాప్షన్ మాత్రం ఇప్పుడు ఇంకోటి ఎడాప్షన్ అడుగుతున్నారు. ఎడాప్షన్ వచ్చేపటికి మీకు కోర్టు నుంచి తెచ్చుకోవాలి. వాళ్ళు కోర్టు నుంచి తెచ్చుకోకుండా సబ్ రిజిస్టార్ ఆఫీస్ నుంచి రిజిస్టర్ చేసుకుని, ఏది మన స్థలం కొంటే, ఏదన్నా ఆస్తి కొంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటామో అలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ అది ఓన్లీ రక్త సంబంధికులు, దగ్గర బంధువులు అయితేనే అది చెల్లుబాటు అవుతుంది. బయట వాళ్ళైతే అది చెల్లుబాటు అవ్వదు. మీరు కోర్టు నుంచి తెచ్చుకోవాలి. ఫ్యామిలీ కోర్టు నుంచి తెచ్చుకోమనండి. ఫ్యామిలీ కోర్టు నుంచి తెచ్చుకుంటేనే మీరు చెయ్యండి, లేకపోతే చెయ్యవద్దు. ఓకే. ఎవరైనా సరే రిటర్న్ గా అప్లికేషన్ పెట్టుకోమనండి, మాకు ఫార్వర్డ్ చేయండి, మేము ఆన్సర్ ఇస్తాం. ఓన్లీ రిజిస్ట్రేషన్ డీడ్ ద్వారా మీరు చెయ్యొద్దు, దానివల్ల రేపు లీగల్ సమస్యలు వస్తాయి. రిజిస్ట్రేషన్ అనేది ఒప్పందం. ఆ ఒప్పందం పెట్టుకుని మనం పేర్లు ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రుల పేర్లు మార్చడానికి వీలు లేదు. కోర్టు నుంచి రావాల్సిందే, మ్యాజిస్ట్రేట్ నుంచి రావాల్సిందే అది.
ఇది అబ్బాయి ఇదేనా, ఇదేంటే కోర్టు నుంచి రావాల్సింది, కోర్టు నుంచి రావాల్సిందేనండి. అది మీకు ఇప్పుడు టైం అయిపోతుంది. సో ఇంకా ఏదన్నా ఉంటే డౌట్ ఉంటే అడగండి ఫాస్ట్ గా. 40 నిమిషాలు అయిపోతాయింది ఇప్పటికే. 15 2:30 మొదలెట్టాం కదా, ఇంకా 7 నిమిషాలు ఉంది. కరెక్ట్ గా 7 నిమిషాలు మాత్రమే ఉంది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. సార్ వినపట్ల రాఘవ గారు, మీరు ఏదో చెప్పబోతున్నారు, వినపట్ల. మ్యూట్ చేసుకున్నారు అనుకుంటా మీరు. మీరు మ్యూట్ లో ఉన్నారు రాఘవ గారు, మీరు వినపట్ల. సార్ ఓకే సార్. ఇప్పుడు పేరు ఒకటి పెట్టుకుని తర్వాత మాకు ఈ పేరు నచ్చలేదని ఒక 1 మంత్ లోపల వచ్చి మళ్ళీ మార్చమని హడావుడి చేస్తున్నారు సార్. ఒకసారి పేరు పెట్టుకున్నాక చట్ట ప్రకారం మనం మార్చకూడదు. అదే సార్, మార్చము అని చెప్పి రిటర్న్ గానే మనం ఇవ్వచ్చు, ఏమీ పర్వాలేదు సార్. పేరు మార్చుకోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలండి? పేర్లు మార్చుకోవాలి అంటే గెజెట్ నోటిఫికేషన్ ఒకటి తెచ్చుకోవాలి. అయితే ఏంటంటే ఆ గెజెట్ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేయాలి వాళ్ళు. రామారావు బదులు వెంకటేశ్వరరావు అని పిలువబడతాడు అని అంటే కుదరదు. రామారావు బదులు వెంకటేశ్వరరావుగా పేరు మార్చబడినది అని రావాలి గెజెట్ లో. రామారావుని రేపటి నుంచి వెంకటేశ్వరరావుగా పిలువబడతాడు అంటే అది జస్ట్ పిలువబడతాడు అంతే, పేరు మార్చమని కాదు. రామారావు గెజిట్ పొందడానికి ఏంటి సార్, దానికి ఛానల్ ఏంటి సార్? ప్రాసెస్ చాలా ఉంటుంది. అది విజయవాడలో అడ్వకేట్స్ ను ఎవరినో లేకపోతే ఆ ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళను అడిగితే వాళ్ళు చెప్తారు. గెజిట్ మనకు సంబంధం లేదు, మనకు కావాల్సింది గెజిట్ నోటిఫికేషన్. కావాలి, వాళ్ళు ఎలా తెచ్చుకుంటారు అనేది వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే ఒక గెజిట్ తెచ్చాడు అన్న విషయంతోనే మనం పేరు మార్చకూడదండి. ఇప్పుడు వెంకటేశ్వర అనుందనుకోండి, వెంకటేశ్వర రెడ్డి అని కావాలన్నాడు అనుకోండి, గెజిట్ నోటిఫికేషన్ తెచ్చుకుని వెంకటేశ్వర రెడ్డి అని పక్కన కలపొచ్చు. కలిపి ఈ వెంకటేష్ అన్న పేరుని కొట్టేయకూడదు, వైట్ ఫ్లూయిడ్ పుయ్యకూడదు. రౌండ్ అప్ చేసి ఫారం 1 లో పక్కన వెంకటేశ్వర రెడ్డి అని రాయండి. ఎందుకంటే కంప్యూటర్ లో అలా కుదరదు కదా, కంప్యూటర్ లో వెంకటేశ్వర రెడ్డి అని వచ్చేస్తుంది డైరెక్ట్ గా. లేదంటే వెంకటేష్ అలియాస్ వెంకటేశ్వర రెడ్డి అని పెట్టొచ్చు. అంతేగాని గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పి మనం రామారావుని తీసుకెళ్లి ఆ యెహోవాని తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి అట్లా పెట్టకూడదు. పెడితే చాలా సమస్యలు వస్తాయండి. అయ్యా మేము ఎందుకు చెప్తున్నానంటే క్లియర్ గా అర్థం అవడం కోసం చెప్తున్నా. ఇది ఎవరిని కించపరచడానికో వేరే ఉద్దేశంతో చెప్పడం లేదు, స్పష్టంగా అర్థం అవుతుంది. 2 రకాల పేర్లు చెప్తే వెంకటరావుకి వెంకటేశ్వరరావుకి తేడా తెలియదు, అందుకని చెప్పాల్సి వచ్చింది ఇట్లా పేరు. చెప్పండి సార్. చంద్రలపాడు సార్. చెప్పండి సార్. డౌట్, 2016లో మీరు అప్పటి నుంచి రాసుకురామన్నారు కదా సార్, అవన్నీ సంతకం పెట్టడానికి ఎవరు లేరు సార్ సమాచారం. నేను ఇందాక అదే చెప్పానండి, ఫారం 1 లో సంతకం పెట్టకపోయినా సరే ఆ ఫామ్ మధ్యలో పెట్టి అలా ఉంచండి ప్రస్తుతానికి, లేకపోతే ఏం చేస్తాం మరి. ఓకే సార్ డౌట్ కోసమే సార్. ఓకే సార్. అప్పుడు రికార్డ్ లో శాలరీ ఎవరు తీసుకున్నారో చూస్తే తెలుస్తుంది కదా. శాలరీ ఆ రోజుల్లో శాలరీస్ ఎవరు తీసుకున్నారో తెలుస్తుంది కదా. సర్వీస్ లో ఉంటే పిలవటమే, వెనక్కి వచ్చి సంతకం పెట్టి వెళ్తారు. ఓకే సార్. రిటర్న్ గా లెటర్ పెట్టొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడన్నా చేస్తున్నారు అనుకోండి, రిటర్న్ గా లెటర్ పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఓకే సార్. ఏం కావాలమ్మా? ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అయిపోయింది టైం, ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఏది నేమ్ లో ఎడిషన్ డిలీషన్ లో తహసీల్దార్ ఇస్తే చల్తావు. ఇది ఇస్తే చల్లదు, ఇద్దరు ఒకళ్ళే అంటే కుదరదు. తహసీల్దార్ ఇస్తే చల్లదు. నా దగ్గర ఎవరు లేరుగా, కలెక్టర్ గారు ఇవ్వాలి. నాకు ఇష్టమైంది మధ్యలో.
మండల మ్యాజిస్ట్రేట్ కదా, కాబట్టి జిల్లా మ్యాజిస్ట్రేట్ ఇవ్వాలి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చారు అని చెప్పి పేర్లు మీరు మార్చొద్దండి దయచేసి. వెంకటరావు కోటేశ్వరరావు ఒకడే అన్నాడు అనుకోండి, వెంకటరావు అని పెడతారా కోటేశ్వరరావు అని పెడతారా? వెంకటరావుని తీసేసి కోటేశ్వరరావు అని పెడతారా? కోటేశ్వరరావు తీసేసి వెంకటరావు అని పెడతారా? పెట్టకూడదు కదా. అది దానికి నువ్వు గెస్ట్ నోటిఫికేషన్ రవికిషోర్ అంటే రవిని రవికిషోర్ అని పెట్టాలనుకోండి, రవిని రవికిషోర్ అని పేరు మార్చబడినది అని గెజిట్ నోటిఫికేషన్ ఇస్తే మీరు మార్చొచ్చు. రవినే రవికిషోర్ అని కూడా పిలువబడతాడు అని అంటే పేరు మార్చకూడదు. లేదా రవి అలియాస్ రవికిషోర్ అట్లా పెట్టండి. అలియాస్ అంటే వదిలించండి. అలియాస్ అంటే అప్పుడు అమ్మో నాకు అలియాస్ వద్దు అని చెప్పి వద్దులేంటే ఈ పేరే ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? టైం అయిపోయింది. 26 నిమిషాలు 26 నిమిషాలు అయిందండి. 36 నిమిషాలు అయింది. ఇంకొక నిమిషమే ఉన్నట్టుంది. 39 నిమిషాలు అయిపోయింది. అయ్యా ఈ జూమ్ అయిపోయినట్టే. ఇక మీ అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందామండి. దయచేసి ఈలోగా మీరు అన్ని కూడా క్లియర్ చేసుకోండి. లేట్లు రావడానికి వీలు లేదు ఈ రోజు నుంచి. ఓకే సార్, బాయ్ సార్. ఓకేనండి, బై అండి. అందరికీ కూడా విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్. ఓకేనండి.